ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి కోరారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బస్సు నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. అందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుందన్నారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని సూచించారు. అంటే ఇప్పుడు బైక్ నడపాలి ఎలా నిర్లక్ష్యం చేశారు. ఎవరు నిర్లక్ష్యం? మాంజాదానం తెచ్చి పతంగాలు వేసేటి వాళ్ళని నిర్లక్ష్యం, మాంజా అమ్మే వాళ్ళని నిర్లక్ష్యం. పాపం వీళ్ళ బైక్ వాళ్ళు ఇలాంటి నిర్లక్ష్యం లేనప్పటికీ ఆ మాంజాదానం ఉండగా ఆ గొంతులు ఎంతోమంది మన కట్టుకోవడం జరిగింది, కొందరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఇలా ఈ సీజన్లో మాంజాదానం పతంగుల సీజన్ ఈ సంక్రాంతి ముందు వెనుక ఉన్నది. ఇప్పుడు బైక్ పై వచ్చినప్పుడు అనుకుండా దాదాపు తెగిపోతుంది. కాంపిటీషన్ ఉంటుంది, ఒకరికి కైటింగ్ రోజు తెగుంటుంటారు. అది తెగింది మాంజాదారం అయినారు. అది ఎదురుగా వచ్చి రోడ్డు పడుతుంది. ఇక్కడ చెట్టు కూడా అక్కడ స్తంభానికి తక్కువ ఉంటుంది, లేకపోతే కింద రోడ్డు పడుతుంది. లైట్ అయితే ఏర్పడే దగ్గర లేదా కూడా స్పీడ్ కోసం ఏర్పడదు. కాబట్టి మనం పోయేటప్పుడు ఇప్పుడు నేను ఈ జనాల మధ్యలో ఆ మాంజాతో యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు ఎక్కువ బైక్ వేస్తుంది. అది మన పిల్లలకు అవేర్నెస్ చూపించాలి, మాంజా వాడదని చెప్పి మనం కూడా పెట్టడం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఈ డిఫెన్సివ్ డ్రైవ్ అంటే బైక్ ఉన్నప్పుడు కొంచెం స్లో నడపాలి. రన్నింగ్ దగ్గర అక్కడ కూడా రన్నింగ్ దగ్గర ఎక్కువ ఓవర్టేక్ చేయాలి. మీ అందరూ తెలుసు, రన్నింగ్ 1 కిలోమీటర్ స్టేట్ రోడ్ ఉంటే ఓవర్టేక్ చేయాలి. ఒక 300-400 మీటర్స్ స్టేట్ రోడ్ తర్వాత రన్నింగ్ ఉంటే ఓవర్టేక్ చేస్తే ముందరికి వచ్చే వెహికల్ కనిపించదు. ముందరికి వచ్చే వెహికల్ కొత్త డ్రైవర్ అనుకోండి చాలా స్పీడ్ చేస్తుంటాడు. అప్పుడు అటువంటి ఓవర్టేక్ చేస్తే మనకు ఛాన్స్ ఉండదు. పక్కకు ఒక వెహికల్ ఉంటుంది, సైడ్ రోడ్ ఉండదు, ఆటోమేటిక్ గుంజుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఇవే చిన్న చిన్న టిప్స్ ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి. అందులో కూడా ఎదుటి వారు నిర్లక్ష్యం చేస్తే మన వెహికల్ యాక్సిడెంట్